సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తిరుపతి జిల్లాలో ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వకుండా వేధింపులకు గురిచేసింది. తిరుపతి బైరాగపట్టణంలోని ఓం ఎస్వివి జూనియర్ కాలేజీలో ఫీజులు కట్టించుకొని ఎగ్జామ్స్కి హాల్ టికెట్ ఇవ్వలేదు. పరీక్ష రోజు ఇస్తామని చెప్పి బస్సులో తీసుకెళ్లారు. అనంతరం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లకుండా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. కారణాలు చెప్పకుండా కాలేజీ యాజమాన్యం బుకాయిస్తోంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ పరీక్షకు స్టూడెంట్స్ను తీసుకువెళ్తున్న బస్సులను అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పడంతో మిగతా విద్యార్థులను ఎగ్జామ్ రాయించడానికి తీసుకువెళ్లారు టీచర్స్. అయితే హాల్ టికెట్ ఇవ్వకుండా పరీక్షలు రాయకుండా ఉన్న 9 మంది విద్యార్థుల భవిష్యత్ అంధకారంలో ఉంది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ కార్తిక్ ఉన్నారు ఫోన్ లైన్లో అందుబాటులో. కార్తిక్, ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నట్టు మనకి సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆ 9 మంది విద్యార్థుల పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా రఫీ, ఇది నిర్లక్ష్యం అని కూడా చెప్పాల్సినటువంటి లేదా అంతకంటే పెద్ద మాట అనేది కూడా వాడాలి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకు పరీక్షలు రాయబోతున్నాం అనేటువంటి సంతోషాన్ని లేకుండా ఆ కాలేజీ అనేది చేసింది. మొత్తం ఫీజులన్నీ కూడా కట్టించుకున్నారు. అయినప్పటికీ కూడా హాల్ టికెట్ మాత్రం 9 మంది విద్యార్థులకు కూడా ఇవ్వకుండా కూడా డ్రామాలు ఆడుతూ వచ్చిందని చెప్పాలి. ఇది బైరాగపట్టణంలో ఉన్నటువంటి ఓం ఎస్వివి జూనియర్ కళాశాలలో ఘటన జరిగింది. అయితే ఫీజులు మొత్తం కట్టారు కానీ ఏదైతే టెక్నికల్ ఇష్యూ వల్ల తాము హాల్ టికెట్లు ఇవ్వలేదని ఇప్పుడు చెబుతున్నారు. ఏదైతే మొదటి పరీక్ష సందర్భంగా కూడా విద్యార్థులు పరీక్ష రాయడానికి వస్తే ఆ 9 మంది విద్యార్థులని మాత్రం పరీక్షలో రాయనీయకుండా కేవలం బస్సులో తీసుకువెళ్లి అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టి తిరిగి ఇంటి దగ్గర వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఇంట్లో తల్లిదండ్రులు నిలదీసినటువంటి నేపథ్యంలో పరీక్ష ఎందుకు రాయలేదంటే హాల్ టికెట్ ఇవ్వలేదని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అందుకే ఈ రోజు పరీక్షకి వెళ్తున్నటువంటి కాలేజీ బస్సును అడ్డుకుని కాలేజీ యాజమాన్యంతో తల్లిదండ్రులు అందరూ కూడా గొడవ పడినటువంటి పరిస్థితి. అయితే మిగిలిన విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని బస్సునైతే పరీక్షకు రాయడానికి అనుమతి ఇచ్చారు. కానీ మా పిల్లలకి ఇప్పుడు హాల్ టికెట్ ఎలాగిస్తారు, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ కూడా కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం నుంచి సరైనటువంటి స్పందన రాలేదు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కార్తిక్.